వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. తప్పకుండా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, మీకు తెలిసిన అందరూ సబ్స్క్రైబ్ చేసుకునే చేయండి. కేఆర్ జనరల్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు మీకు అందించగలను. మరి ఈరోజు చాలామంది జేఈ మెయిన్స్ కొరకు విద్యార్థులు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. మరి జేఈ మెయిన్స్ పరీక్ష కొంత ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష అని తెలుసు. సక్సెస్ రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సీట్ల సంఖ్య కూడా, అవైలబిలిటీ ఆఫ్ సీట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. మరి రాసేవారి సంఖ్య సంవత్సరానికి పెరిగిపోతూ ఉంది. మరి అక్కడ రాకపోయినా మీకు ఎంసెట్ అనే ఒక మంచి అవకాశం ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మంచి ఆప్షన్ ఇది. ఎందుకంటే వివిధ డీమ్డ్ యూనివర్సిటీలకు, ప్రైవేట్ యూనివర్సిటీలకు లక్షలు వెచ్చించి, లేదా మేనేజ్మెంట్ సీట్లకు లక్షలు వెచ్చించి జాయిన్ అవ్వడం కంటే కొంత కష్టపడి ఎంసెట్లో సులభంగా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో టాప్ బ్రాంచ్ని పొందడం చాలా ఈజీ. మరి ఎంసెట్లో టాప్ 10 కాలేజెస్లో కనుక మీరు సీట్ పొందినట్లయితే మీకు ఒక టాప్ బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్లోనే సీట్ వచ్చినట్టుగా భావించవచ్చు. మరి ఎంసెట్లో చాలా ఈజీ సీట్ రావడం కూడా. జేఈ మెయిన్స్తో పోలిస్తే ఎంసెట్ సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది. ఎంసెట్లో కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంటర్మీడియట్ సిలబస్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ మాత్రమే. అంటే అకాడమిక్ బుక్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే సరిపోతుంది. అవసరమైతే షార్ట్ టర్మ్ కోచింగ్ కూడా వెళ్ళవచ్చు. ఇంకా మనకు కలిసి వచ్చే అంశం ఏంటంటే జేఈలో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, బట్ ఎంసెట్కి వచ్చేసరికి మీకు ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. ఈ నెగిటివ్ మార్క్స్ లేకపోవడం వల్ల మీకు కొంతవరకు లక్ కూడా కలిసి రావచ్చు. మీకు ర్యాంక్ కేటగిరీలో రావడంలో కొన్ని మీకు తెలియని క్వశ్చన్ చేసినా అవి కలిసి వస్తే మీకు ర్యాంక్ మెరుగయ్యే అవకాశం ఉంది. మనం 2022, 23, 24 సంబంధించిన ఎంసెట్ పేపర్లను ఒకసారి పరిశీలించినట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ చాలా తక్కువగానే ఉంటుంది. అంటే మీకు ఎంసెట్ పేపర్ మనకు 160 మార్క్స్ ఉంటే దానిలో 80 మార్క్స్ మ్యాథమెటిక్స్, 40 మార్క్స్ ఫిజిక్స్, మరొక 40 మార్క్స్ కెమిస్ట్రీ. ఈ 160 మార్క్స్లో కనీసం 50% మార్క్స్, అంటే అట్లీస్ట్ 80 మార్క్స్ కనుక మీరు గెయిన్ చేసినట్లయితే ఈజీగా మీకు 5,000 to 6,000 లోపే ఎంసెట్ ర్యాంక్ వస్తుంది. ఇది నేను చెప్పే విషయం కాదు, ఇది 3 years నుంచి ప్రూవ్ అవుతూ ఉంది. అంటే ఎంసెట్ పేపర్స్ కూడా ఆల్మోస్ట్ స్టేట్ సిలబస్ని జేఈ లెవెల్లో కఠినంగా అడుగుతున్నారు. దానివల్ల ఎక్కువ స్కోరు ఎంసెట్లో చేయలేకపోతున్నారు. అంటే 110, 115, 120, 100 అబోవ్ దాటిన విద్యార్థులు చాలా తక్కువ సంఖ్యలో మార్క్స్ వస్తున్నాయి ఎంసెట్లో. అంటే మీరు 80 మార్కులు కనుక మీరు ఎంసెట్లో సాధించగలిగితే తప్పకుండా మీకు టాప్ 5 to 10 కాలేజెస్లో సీటు, సిఎస్సి అలైడ్ బ్రాంచ్లో సీటు రాబోతుంది. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం జేఈ కోసం ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ జేఈలో మన రిజల్ట్ కొంచెం డిసప్పాయింట్గా ఉంటే ఎంసెట్లో ఒక సువర్ణావకాశం మీకు అటు ఏపీలో కావచ్చు, ఇటు టీఎస్లో కావచ్చు, మీకు ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. కొంత హార్డ్ వర్క్ చేసినట్లయితే మీకు తప్పకుండా ఎంసెట్లో సక్సెస్ అవుతారు. మరి జేఈలో చదువుతున్నారు కాబట్టి ఈ ప్రిపరేషన్ కూడా మీకు ఎంసెట్కు ఉపయోగపడుద్ది. కాబట్టి సెషన్ 1 వరకు మాత్రం కంప్లీట్గా జేఈ మెయిన్స్ పైన మీరు దృష్టి కేంద్రీకరించండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క పట్టును ముందుగా జేఈపై సడలించొద్దు. ప్రయత్నం చేద్దాం, రాకపోతే మనకు ఎలాగో ఎంసెట్ ఉంది. ఎంసెట్లో 100% మీరు సక్సెస్ అవుతారు, అది ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గత 3 yearsగా మన గ్రూప్స్ నుండి దాదాపు 1000 మంది విద్యార్థులు ఆల్మోస్ట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలోనే సీట్లు సంపాదించగలిగారు. వారు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని మెరుగైన ర్యాంక్ సాధించి 10,000 లోపు ర్యాంక్ సాధించిన విద్యార్థులు చాలామంది టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో టాప్ బ్రాంచ్లో జాయిన్ అయ్యారు. మరి ఇదొక మంచి ఆప్షన్ మీకు. కాబట్టి జేఈపై మీరు చదువుకుంటూనే రేపు
భవిష్యత్తులో కనుక రాబోయే ఎంసెట్లో కూడా మీరు ఒక టాప్ ర్యాంక్ సాధించగలిగితే మీకు అక్కడ సక్సెస్ కాలేకపోయినా ఇక్కడ సంపూర్ణంగా మీరు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. 10K లోపు ర్యాంక్ వస్తే 100% ఫ్రీ. మరి ఒకవేళ 10K పైన వచ్చినా మీకు 35,000 ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో మీకు వస్తుంది. ఆల్రెడీ 10K లోపు ఉన్న వాళ్ళకు అందరికీ ఫ్రీ ఉంది కాబట్టి టెన్షన్ లేదు. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఎంసెట్లో మీరు మంచి ర్యాంక్ తీసుకోవాలని కూడా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.